గిర్మాపూర్ గ్రామంలో శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవం 3 రోజుల పాటు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపూర్ 115వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరప్ప పండుగ మనం జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ చిన్నార్థం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము 5 ఏళ్ళకు కానీ 3 ఏళ్ళకు కానీ 9 ఏళ్ళకు లాస్ట్గా 11 ఏళ్ళకు కూడా మనం బీరప్పల పండుగ చేసుకుంటూ ఉంటాం. మన కులవృత్తి కాబట్టి మనము మన పండుగ చేసుకుంటూ ఉంటాం. మన కుల బాంధవులే ఈ పండుగ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని అక్కమంకాలి మరి ఆ బీరప్ప దేవుడు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉంచాలని చెప్పేసి కూడా మరి బీరప్ప దేవుడిని కోరుతా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా ఒగ్గు కళాకారులు కూడా మళ్ళీ చక్కగా ఎక్కడ చూసినా కానీ మన బీరప్ప కథలు ఎంతో చక్కగా చెప్పడం జరుగుతూ ఉంది. మీ అందరం కూడా మరి కథ కూడా చాలా మటుకు పెద్ద మనుషులు వింటూ ఉంటారు. ఈ రోజుల్లో చూసినట్టయితే మనము ఏ విధంగా చేస్తామో మన పిల్లలు కూడా నేర్చుకొని ఆ విధంగా చేస్తారు. కాబట్టి మన కులవృత్తిని పోనీయకుండా మరి మనము 3 ఏళ్ళకి కానీ 5 ఏళ్ళకి కానీ బీరప్పల పండుగ చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఒగ్గు కళాకారులు అంటే మన పిల్లలకు తెలియదు. మరి ఒగ్గు కళాకారులు మన దగ్గరకు వచ్చి జాతర చేస్తేనే అరే పలానా ఒగ్గులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఎవరైనా ఒక్క తాటి మీద నడుచుకుంటూ మరి గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పెద్దగొల్ల కానీ అందరం కూడా మనం ఒక్క తాటి మీద ఉండేసేసి మన పండుగలు ఇట్లాంటివి ఇంకెన్నో జరిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి. మనం అన్నింటిలో కూడా మనం ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం ముందుకు వచ్చినట్టు అయితేనే మనకు గుర్తింపు వస్తుంది. ఒడ్డు చెట్టాలు మన్నలు ఉంటే ఏ బంతిలో కూర్చున్నా కానీ ఒక లడ్డు దొరుకుతుంది. మనం ఎండబడి ఉన్నాం కాబట్టి మన ఎండబడి లేకుండా మనం ముందుకు వెళ్ళేసేసి ఇంకా మా మహిళలు కానీ జెంట్స్ కానీ మన కుల బాంధవులు ముందుకు రావాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ఆ బీరప్ప దేవుడు ఎల్ల సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉంచాలని కోరుతా ఉన్నాం. ఎవరు ఇవ్వద్దు, అత్యంత వేసి కట్నాలు వేసుకోవాలి. భక్తులు ఎక్కడ ఇవ్వద్దు, భక్తులందరూ పాటు పోషడన్నం ముప్పై సంవత్సరాలు పెట్టి మన బీరప్ప గుడి ఇప్పటి వరకు దానికి ఇప్పుడు పూనుకోలేము. కాబట్టి జాతరకు ఇప్పుడు ధైర్యం
అందరూ సహకరించినందుకు 30 ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా కళ నెరవేరింది. ఈరోజు మన కళ్యాణం బీరప్ప కళ్యాణం అయింది కాబట్టి అందరు రంగరంగ వైభవంగా మన చిన్న గ్రామమైన మేము ఒక 10 మంది అంత వేసుకొని ధైర్యంగా అంత ముందుకొచ్చి గుడి కట్టి అంత సహకారాలతో అంత ముందుకొచ్చి పెద్దల దయతో అంత తలసి అంత మంచిగా జరిగిందని భారీ ఎత్తున జరిగింది. జై జాతర చేయడం జరిగింది. జై బీరప్ప. మండల సదాశివపేట జిల్లా గిర్మాపురం గ్రామం బీరప్ప జాతర మంచి ఘనంగా అవుతుంది. ఇవి 40-50 సంవత్సరాలు ఈ పూజ ఎప్పుడు చేయలేదు. ఈ పిల్లలు చేసింది దేవుని పూజ ఎత్తుకున్నారు. దేవుడు వాళ్ళు కూడా ఎత్తుకున్నారు. ఊరసల్లో ఉంటుంది, వీళ్ళు సెలవు ఉండరు. వాళ్ళు ఏ పని కూడా ఆ పని కావాలి, దేవుని ఎత్తుకుంటారు. దేవుడు అంతా సాయం చేస్తారు.